అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే లండన్లో నేను మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చైనా టౌన్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. సో నా ఫేవరెట్ హీరోయిన్ ఆలియా భట్ ఫేవరెట్ మిల్క్ కేక్ అయితే తిన్నాను మీకు నేను. అది వచ్చేసి లండన్లోని సోహోలో కేఫే లెటో అనమాట. అక్కడైతే నేను లండన్ వచ్చేసి నేను 2 years అవుతుంది. ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, వెళ్దాము అనుకుంటున్నా, బట్ ఇప్పుడు దాకా వెళ్ళలేదు. సో వెళ్తున్నా, చూపిస్తాను మీకు, తప్పకుండా చూడండి. అలాగే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. యాక్చువల్గా ఆలియా భట్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆమె ఫేవరెట్ కేక్ నేను ట్రై చేయబోతున్నా. అండ్ 2 years నుంచి అనుకుంటున్నా, చేయలేదు కాబట్టి ఇప్పుడు ట్రై చేస్తున్నా. చూడండి, వీడియో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఫ్రెండ్స్ అయితే చూడండి, వీడియోస్ తీసుకుంటున్నారు. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో అంతా ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, లెట్స్ వాచ్. గైస్, ఇది నా అవుట్ఫిట్. పింక్ 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 బ్యాగ్. సో పింక్ అవుట్ఫిట్ నాది. ఇది నా అవుట్ఫిట్ అన్నమాట. బ్లూ అండ్ వైట్. హలో గైస్, ఇదే నా అవుట్ఫిట్, షీన్ అవుట్ఫిట్. Sherry, Sherry lady, going through emotion. Love is where you find it. Listen to your heart. అదందరూ వాళ్ళ అవుట్ఫిట్ అనుకుంటున్నారు, వాళ్ళది కాదు. కాదు, ఈ రోజు అంతా చెప్తుంది. ఎట్లా అంటే రజనీకాంత్ మూవీలో పెళ్లి కొడుకు అయితే ఈడే, అనా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఫ్రెండ్స్, అమ్మో భయం మీదా ఇది చూడే, దాంట్లో చూసి పెట్టుకుంటావా? సారీ, పెట్టుకో. గాయ్స్, లెన్స్ పెట్టుకుంటుంది చూడండి. అమ్మో, అప్పో కొంచెం కష్టమవుతుంది. నీకు కనిపిస్తలేదంటే నేను అమ్మో, అది పెట్టుకుంటే మీ కంట్లో రాళ్ళ ఉన్నట్లు అనిపించదా? ఏమనిపించదు, అతుక్కపోద్ది గుడ్డికి. అమ్మో, ఎప్పుడన్నా బ్లడ్ వచ్చిందా? ఎట్లా రావు పాప. అమ్మా ఆగట్లేదా? అట్టే ఉన్నట్టే చేసుకో చేసుకో చేసుకో. కష్టాలు గర్ల్స్ కష్టం పెట్టేసుకుంది. ఏడవాలన్నమాట. ఒక దాంట్లో పెట్టుకుంటే కన్నీ చేసుకో చేసుకో. గర్ల్స్ రెడీ అవుతే ఇలానే ఉంటది. తెలుసా, లెఫ్ట్ రూమ్ చూడండి guys, ఎలా ఉందో. గర్ల్స్ రూమ్ చూడండి గైస్ ఎలా ఉందో. గర్ల్స్, ఇది ఐషు ప్రణీత రూము. అసలు చూడండి ఎంత నీట్ గా పెట్టుకున్నారంటే. నీ ఒక్కదానివే వేసుకున్నావా కొత్త డ్రెస్? గైస్, ట్యాగ్ కూడా తీయలేదు. మోడల్, పార్కింగ్ మోడల్. మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్, ఉండదడల్, విన్నర్ విన్నర్. పార్కింగ్ మోడల్. గైస్, ప్రణీత లెఫ్ట్ ఐ రైట్ ఐకి పెట్టుకుంది, రైట్ ఇది లెఫ్ట్ కి పెట్టుకుంది. టాప్ మార్చుకోవాలా? ఏది చూపించు, ఏమంటించుకున్నావు? వావ్ గైస్, ఇట్లా బాగుంది. దిష్టి చుక్కరా బాగుంది. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరు. అది ఏం చేస్తామంటే మైసూర్ పెట్టుకుంటాం. మైసూర్ మురళి పాపం ఎప్పుడో వచ్చాడు. మురళి ఎంతసేపు అవుతుంది వచ్చి? 5 minutes. 2 hours 3 hours అవుతుంది పాపం. ఇప్పుడు రెడీ అయి తిరుగుతున్నాను అటు ఇటు. గాయస్, అవ్వ నమ్మకండి, ఇప్పుడే జస్ట్ వచ్చేది ఒక బ్యాగ్ పట్టుకొని ఇలా కూర్చుంది. కానీ మురళి మాత్రం 3 hours అవుతుంది గైస్ వచ్చి. ఐశ్వర్య తిరు కీర్తి చెప్పి ఆమె గురించి నమ్మలేదు అంది. ఇప్పుడు చూస్తుంది. ఐషు నిన్నే అంటున్నారు. అసలు అందరికన్నా లేట్ చేసింది నువ్వు తెలుసు, గంట. గైస్, నేను బాగున్నాను. ఇదే నా అవుట్ఫిట్. సూపర్ ఉన్నావు. కానీ ఎంత టైం చేసావు తెలుసా? నీ వల్ల దగ్గర 2 hours లేట్ అయింది. 2 hours రెడీ అయ్యావు. గైస్, నేను తలస్నానం చేసుకున్నాను ఫస్ట్. మేము చేసుకోలేదా? తర్వాత రెడీ అయ్యాను. ఇది తర్వాత మేకప్. టాప్ బాగుంది. ఎక్కడిది? షీన్ షీన్ గైస్. కట్. ఆల్మోస్ట్ 2 hours 2.5 hours కిల్ చేస్తుంది టైం లేవాల. అసలు ఇంకా రావట్లేదు. ఎన్ని అవర్స్ రెడీ అయ్యావు తెలుసా? ఇది బాగుందా? 2 బాగున్నాయి, ఒకటి నాకు తీసుకురా. ఎప్పుడు నన్నే చూపిస్తావేంటి? నేను చూపిస్తా. గైస్,
చూడండి బాగుందనా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంత బాగుందంటే ఈ వెదరే గైస్ నేను కోరుకుంది. ఇంత సన్నీ వెదరే నేను కోరుకుంది. ఏ కమ్ కమ్ కమ్. ఈ అవుట్ఫిట్ ఎవరిదో కాదు నాదే. మీరు ఆల్రెడీ నా వీడియోస్ లో చూస్తుంటారు. అమ్మాయిలకి ఇది ఒక పిచ్చి గైస్. మీకు తెలుసా అమ్మాయిలకి ఇది ఒక పిచ్చి అనమాట. ఏట్రా ప్రణీత ఇద్దరు నా డ్రెస్లు వేసుకొని ఇది చేస్తున్నారు. నేను ఈ డ్రెస్ అమ్మా లో కొన్నాను guys. అది H&M లో తీసుకున్నా. ఏంటో తెలియదు కానీ ఈ అమ్మాయిలకి అదొక పిచ్చి. వాళ్ళ డ్రెస్సుల కన్నా పక్కన వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటారు సంతోషం. తెచ్చుకోవాలి ఇది. ఓకే గైస్ బాయ్ గైస్. మినిమం ఉండాలా లేదా గైస్ వీళ్ళిద్దరు వేస్ట్ గైస్. నేను గైస్ వీళ్ళకన్నా నేనే బాగున్నా. అమ్మో ఎవరో నీ మొహం కూడా చూడరు. సార్ ఏంటి సార్ అది? నీ మొహం కూడా చూడరు. దారి మొత్తం వెళ్తున్నామా, వెళ్ళి కార్లు అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఇల్లు కార్లు అద్దాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం? కెఫే లెటో. ఫేమస్ హీరోయిన్ ఆలియా భట్ కి ఫేవరెట్ అయిన కెఫే లెటోకి వెళ్తున్నాం. సో తనకి ఇష్టమైన మిల్క్ కేక్ తినడానికి అయితే వెళ్తున్నాం. సో ఎప్పుడో వెళ్దాం, 10కి వెళ్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ హర్ చాలా లేట్ అయింది. ఎంత లేట్ అయిందంటే ఈవినింగ్ అయిపోయింది. నేను కాదు. ఎవరి వల్ల లేట్ అయింది ప్రణి? నేను కాదు. ఎవరి వల్ల లేట్ అయింది? మళ్ళీ ఐశ్వర్య 100 అవుట్ఫిట్లు వేసింది నువ్వు. ఓకేనా? మా ఊరికి ఐశ్వర్య వచ్చేసిందే. అదే సాంగ్. వచ్చింది నాట్ ఐశ్వర్య. బార్కింగ్ మోడల్ చూపిస్తా చూడండి గైస్. బార్కింగ్ మోడల్ కొత్త డ్రెస్ వేసుకుంది గైస్. ఇందాక వరకు ట్యాగ్ తీయలేదు. తీసింది ఇప్పుడు తీసింది ట్యాగ్. పాపం గైస్ ఇందులో అందరిలో బాగా బలైపోయింది ఎవరు అంటే మురళి. మోయే అలవాటేగా అంట. అదే అందులో పాడేసుకోవాలి గైస్. ఇప్పుడు వెళ్తున్నాం మేము కెఫే లెటోకి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం? చైనా టౌన్ వెళ్దామా? నో పిక్కడిల్లి చైనా అంతా అక్కడే కదా. పికడిల్లి చైనా, క్యామ్డెన్ మార్కెట్ కి, బోరో మార్కెట్ చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. ఎట్లా అంటే బోరో మార్కెట్ లో ఫుడ్ చాలా బాగుంటది. బోరో మార్కెట్ లో ఫుడ్ చాలా బాగుంటది. అది ఈ రోజు మేము చూపించబోతున్నాం. అవును, ఆల్మోస్ట్ నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను. వెళ్ళండి. అక్కడ మనకి స్ట్రాబెర్రీ పుడింగ్ బాగుంటది. స్ట్రాబెర్రీ చాక్లెట్ పుడింగ్ చాలా బాగుంటది. ఎందుకంటే లండన్ ఫేమస్ అనమాట. మేము ఈరోజు లండన్ లో ఫేమస్ అయిన ఆలియా భట్ మిల్క్ కేక్ అలాగే స్ట్రాబెర్రీ చాక్లెట్ పుడింగ్ కి తిని చూపిస్తాం. చాక్లెట్ పుడింగ్, స్ట్రాబెర్రీ చాక్లెట్ కాదు, మోస్ట్ ఫేమస్ స్ట్రాబెర్రీ చాక్లెట్ పుడింగ్ గైస్. దాని 3-4 నేమ్స్ ఉంటాయి కానీ ఎవరికి ఇప్పుడు ఏం నేమ్ అనేది సరిగ్గా తెలియదు. అవునా కదా మురళి? అంతేగా. ఇక్కడ ఎవరికి వాళ్ళు వ్లాగర్సే గైస్. అదిగోండి ఆమెకు వ్లాగరు, ఆమెకు వ్లాగరు. చూడండి చేసుకుంటున్నారు. మురళి పాపం, మురళి కూడా వ్లాగరే కానీ చేయట్లేదు ఇప్పుడు. ఎందుకు మురళి చేయట్లా? ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? అవునా? బిల్డర్, బాడీ బిల్డర్. ఫేమస్ కాకపోవడం కాదు మెయిన్ ఇంపార్టెంట్, అక్కడ బాడీ బిల్డరా కాదా? గాయస్ ఎండలో నుంచి నీళ్ళలోకి వస్తే ఎంత బాగుందంటే ఫుల్ ఎండ. బయట వాటర్ బాగా అవుతుంది. మాకు ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. 5 minutes అయిందా? వాటర్ అయితే అంటారు. మరి ఏమంటారు మీరు? వాటర్ అయితే అనుకుంటే ఏమంటారే? దాహం. అమ్మో దాహం అంటే వాటర్. దాహం అయితే వాటర్ కదా తాగేది. అందుకే వాటర్ అవుతున్నాయి అంటున్నాం. గైస్ ఇంత ఎండలో అవసరమా? అందుకే అన్నిటికీ అవసరమా. నా వ్లాగ్ పడుతుంది ఒక పక్కకి. గాయస్ ఫోటోలు ఇప్పుడు వద్దు గాయస్, లేట్ అవుతుంది ఇప్పటికి. సరే మురళి మనం వెళ్ళిపోదాం పద.
అసలు ఇక్కడే టైం అయిపోయింది మురళి, ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. కనీసం స్టేషన్ కూడా వెళ్ళలేదు మేము, ఫొటోస్ దిగుతున్నారు. చూడండి ఫోటోలు దిగొచ్చి ఇప్పుడు దాకా ఎంత లేట్ అయిందని కొంచెం కూడా భయం లేదు ఎవరికి. ఫోటోల మీద ఉన్నంత ధ్యాస షూలేస్ మీద ఉండదు. షూలేస్ సరిగ్గా కట్టుకోకుండా ఫోటోలు దిగుతారు. ఎందుకు పుడతారో తెలియదు. చూపిస్తామండి. ఎండ ఎంత ఉంది మురళి? 22, బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఇండియన్ టెంపరేచర్ 40. సీరియస్లీ గైస్, ఇంత 20కి ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఇంకా 40 వస్తే ఊహించుకోండి ఎవరు ఉండరు. అది తెలిసి అన్నీ కరిగిపోయి అన్నీ ఇదైపోతాయి అనమాట. ఇలా ఉంటుంది. ఎండలున్నా ఏమున్నా లేట్ చేసే ఫ్రెండ్స్ అట్లా ఉంటారు. ఫోటోలు దిగుతుంది. ఎర్లీగా అంట. ఇప్పుడు దాకా ఫొటోస్ దిగింది గైస్. షూలేస్ కట్టుకునిద్ది, ఫోటోలు దిగుతుంది, అక్కడే టైం వేస్ట్ చేస్తుంది. అమ్మా వాటర్ అవుతుంది నాకు. మురళి ఎవరన్నా బాయ్స్ కొని పెడతారా, గర్ల్స్ కొని పెడతారా ఎక్కడైనా? అవుతున్నాయా? వాటర్ అవుతున్నాయి ఇన్ ద సెన్స్ దాహం అవుతుంది, వాటర్ కావాలి అని అర్థం. నాకు కోకోనట్ వాటర్ కావాలి, కానీ మన టేస్ట్ ఇక్కడ ఉండదు కోకోనట్ వాటర్కి కదా. టెస్కోలో కోకోనట్ వాటర్ తీసుకుంటే పోద్ది, అందరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. హోమ్లెస్ వాళ్ళు ఉంటారు గైస్, వాళ్ళని చూపిస్తాను చూడండి. నాకైతే వీళ్ళైతే అసలు డేంజర్ అనమాట. కొంచెం ఒక్కొక్కసారి వాళ్ళు తాగేసి ఉంటారు కాబట్టి మన జోలికి వస్తూ ఉంటారు. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఇటు చూసారు గైస్ నేను తీసేటప్పుడు, మళ్ళీ అందుకనే భయం వేసింది నాకు. వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో అని చెప్పేసి. చూడండి వాళ్ళ ఒంటి నిండా దెబ్బలే ఉంటాయి. సో భయం అవుతుంది నాకు, ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఎప్పుడు డ్రగ్లోనే ఉంటారు కదా. నేను ఇలా ఫోన్ పైకి పెట్టుకొని వెళ్తున్నా, నా ఎదురు ఇద్దరు అబ్బాయిలు చూస్తున్నారు. వాళ్ళు నా ఫోన్ లాక్కుందామని చూస్తున్నారేమో. సో ఆపేస్తున్నా. బై బై బై. బయట ఎండలకి భయపడిపోయారు పాపం పిల్లలు. కోకోనట్ వాటర్ తీసుకున్నాం గైస్. ఎంత ఇది ఒక్కొక్కటి? ఎంతో చాలా రేట్ ఉంటుంది ఇది. ఎంత ఉంటుంది? మేబీ 2 pounds దాకా ఉంటుంది. 135. ఎంతో. అవును చాలా 150 ఉంటుందా? తెలుసా, ఇండియాలో ఒక టెంకాయ తీసుకుంటే 50 రూపాయలకి మనం అమ్మో అనుకుంటాం. ఇది 250 గైస్. 250 కాదు, 270. సారీ మీ దగ్గర పెద్దది ఉందా? తెలుగు కాదు. దే హ్యావ్ బిగ్ వన్. అదే బెటరా గైస్? తెలుగులో అడుగుతుంది ఐశ్వర్య, మర్చిపోయి కొట్టి ఆంటీని. ఎవరి దాలు పట్టుకుంటారు? స్మాల్ 150, ఇది 3. బెటర్ కదా మరి ఇది పెద్దది. నేను పెద్ద తీసుకుంటా. జస్ట్ ఇది తీసుకున్నాం. ఇది వచ్చేసి 3 pound. ఎంత? 3 pound 300 రూపీస్. ఇది కూడా మొత్తం 600 అనమాట. 2 తీసుకున్నాం. అమ్మో ఎంత వాటర్ అవుతుంది. సో జర్నీ స్టార్టెడ్ గైస్. తాగండి మళ్ళీ నాకు కొంచెం మంచిది తాగటం. అది మొత్తం తాగేసిన డేకి మంచిదే నీకు. తాగి వాష్రూమ్కి వెళ్తా ఉంటాము. బాయ్ బాయ్. సే బాయ్. బాయ్ బాయ్. మీకేం గుర్తొస్తుంది? ముందు వేసుకొని గిల్లి కజ్జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే. ఓ బేబీ. కవును వేసుకొని గిల్లి కజ్జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుందండి. చూడండి అందరు ఎలా చూస్తున్నారు. అసలు 3D ఎఫెక్ట్స్ చూడండి. నాకైతే అబ్బా క్రేజీ. ఇంకా చూసే కొద్దీ చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంది. ఓ మై గాడ్
అందరు చూడండి ఎలా వచ్చి చూస్తూ వీడియోలు తీసుకుంటున్నారో. ఇదంతా ఫ్రీ అన్నమాట మనకి ఇక్కడ. సోహోలో స్టేషన్ బయటికి రాగానే ఉంది గైస్. ఇది ఎంత రిలాక్సింగ్ ఉంది. Sherry, Sherry lady, going through emotion. Love is How people walk in India. ఇండియా. ఓకే, ఇండియాలో పీపుల్ ఎలా వాక్ చేస్తారు? How people walk in London. లండన్ కాఫీయా? గైస్ చూసారా వాళ్ళ స్పీడ్? అంతే, పడతావు ఆగే. చిన్నక్కడ నుంచి తిప్పుతున్నారు కానీ తీసుకెళ్ళట్లేదు. అసలు మీకు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా తెలీదా నీకు? నువ్వు నన్ను ఆలియా భట్ అదే కెఫే లెటర్ తీసుకెళ్ళవా? ఐ అబ్సెస్డ్ విత్ That girl's obsessed. మిల్క్ కేక్. సో ఇందాక నుంచి తిప్పుతుంది గైస్, కానీ ఎక్కడ అనేది తీసుకెళ్ళట్లేదు. Guys, చూడండి గైస్, నన్ను కాదు గైస్, రోడ్ని చూడండి, రోడ్ని చూపించి రోడ్ని. గైస్ చూడండి ఎలా ఉన్నారు గైస్. చూసారా అసలు ఎలా కూర్చున్నారో? ఇక వీళ్ళకి ఏం పని ఉండదు కదా. అంటే ఇంకా పని అంటే సమ్మర్ కదా, వైబ్లో ఉంటారు అందరూ. అసలు ఇక్కడ ఏముందని నాకు కూడా ఇక్కడ ఏమంత అనిపించట్లేదు, కానీ నార్మల్ కూర్చున్నారు. కానీ అందరూ వచ్చి కూర్చుంటే బాగుంటుందేమో. సన్ కోసం అంటావా? జస్ట్ టైం పాస్ అవ్వడానికి, చిట్చాట్ అవ్వడానికి అంతే. చూడండి వీళ్ళ చదువుకునే వాళ్ళు కూడా చదువుకుంటారు గైస్ ఇక్కడ. పిల్లలు, ప్రణీత మాత్రం ఫోన్ మాట్లాడుకుంటుంది గైస్. అంతే, ఇంకా కొంతమందిని మార్చలేం మనం కదా. అది కాదు, నువ్వు ఇంత పెద్ద వీడియో తీసేసి కట్ చేస్తావా? కట్ చేయాలి, ఎడిట్ చేయాలి, చాలా పని ఉంటుంది ఇందులో. గైస్ తెలుసా, నేను చాలా కాలం నుంచి బ్లాగ్ చేయాలనుకుంటాను. ఐశ్వర్య యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా ఏంటిది? ఐశ్వర్య తిరునగరి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఐశ్వర్యది కూడా. మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, కానీ ఇయర్కి ఒకటి వస్తుంది అంతేనా? ఏంటి ఆలియా భట్ ఈ సందులోకి వచ్చిందా ఈ రోడ్లోకి? చూడండి ఎలా ఉందో గైస్ ఈ రోడ్డు. ఇక్కడ ఫుల్ బ్రిటిషర్స్ ఉంటారు. అవునా? సో దట్ నో వన్ కెన్ ఫైండ్ దట్ దే ఆర్ సెలబ్రిటీస్. మురళి ఏమంటున్నాడు తెలుసా? ఆలియా భట్ ఈ సందులోకి వచ్చిందంటే కార్లో వచ్చింది, నడుచుకుంటూ వచ్చిద్దా అంటున్నాడు. ఆలియా భట్కి ఆలియా భట్ అంటే నాకు చాలా ఇష్టం గైస్, బాగుంటది కదా. కానీ నాకు ఆలియా భట్ పాప ఇద్దరు సేమ్ అయిటా అంత లేదు. పాప చాలా బాగుంటుంది. ఆలియా భట్ పాప చాలా బాగుంటది. అర్హ. సో వచ్చి 2 years అయింది, ఇప్పటి వరకు నేను తినలేదు. ఎప్పుడు ప్లాన్ వేసాం మనం ఇది? లాస్ట్ నేను ఇండియా రాకముందు ప్లాన్ వేసుకున్నాం గైస్. 1 year ముందు ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటికే వీళ్ళు వెళ్ళేసారు, నేను వెళ్ళలేదు. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను తింటా ఆలియా భట్ ఫేవరెట్ కేక్, మిల్క్ కేక్ని తిని మీకు చూపిస్తా ఎలా ఉంది ఎంత అనేది. ఓకేనా గైస్? వచ్చేసామా? అబ్బా ఈ సందుల్లోకి ఎలా వచ్చింది ఆలియా భట్? ఓ మై గాడ్, ఏది ఎక్కడ? ఆలియా భట్ కూడా మనల్ని కొలుస్తుంది. ఓ మై గాడ్ గైస్, వచ్చేసాము కెఫెలెటో. గైస్ ఎదురుగా ఈ కేక్స్ ఉంటాయి, ఎదురుగా ఈ కేక్స్ చూడండి. ఓ మై గాడ్, కేక్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో గైస్. ఓ మై గాడ్, ఇప్పుడు ఆలియా భట్ ఫేవరెట్ కేక్ లోపలికి వెళ్తున్నాం, వెళ్ళి చూపిస్తా. గైస్ ఆలియా భట్ కేక్ ఏంటో చూపించమంటారు. ఇది అది బిస్కాఫ్ కేక్, ఇది వెనిలా కేక్. బయట నుంచి కదా లోపలికి వెళ్ళిపోయి చూపిద్దాం. ఓకే. No, you ordered two, but I just gave you two in the house. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. బాయ్. సో గైస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. గైస్ సీరియస్లీ వా చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెఫ్రాన్ కూడా చూద్దాం. ఐషు చాలా బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. నాకు తప్పకుండా యూకేలో ఉన్న వాళ్ళు మీరు కూడా వచ్చేసారి ట్రై చేయండి, నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కెఫెలెటో, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆలియా, ఐ లవ్ యూ సో మచ్, సో మచ్. చాలా బాగుంది గైస్. నేను ఐశ్వర్య పవర్ బ్యాంక్ చూపిస్తాను చూడండి.
ఇది ఆలియా కోసం. లహరి చూసి ఏడుస్తున్నాను. పండు that we obsessed with milk cake, particular milk cake. తినలేదు చూడండి, ఇక్కడ కొంచెం వదిలి పెట్టేశారు. అదిగో అది ప్రణీత్, అది మొత్తం వదిలేసింది. బాగుంది సఫ్రాన్ అంది, చూడండి ఎలా వదిలేసిందో. ఇది కొంచెం వదిలేశారు. బిల్ అక్కడే వదిలేసాము. ఎంత అయింది బిల్లు? 22 pounds, అంటే నియర్లీ 2500 అయిందనమాట. వెళ్ళిపోతున్నాం గాయ్స్, అయిపోయింది ఫైనల్లీ. అనుకున్నది అయితే ఆలియా భట్ ఫేవరెట్ కేక్ తినేసాము, అయిపోయింది. తిన్నావా? వాళ్ళ కోకోనట్ వాటర్ తాగుతుంది. నచ్చిందా? ఓకేనా గాయ్స్, మేము తర్వాత చైనా టౌన్ వచ్చాము. చూడండి అసలు ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే, వస్తున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. ఇక్కడైతే ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయంటే చైనాలో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మొత్తం బఫే రూపంలో దొరుకుతుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషన్. ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. వీళ్ళు వదిలేసారు గాయస్, నాకు సంబంధం లేదు. బ్లాగ్ లో చాలా చైనా టౌన్ గైస్ ఇదంతా చూడండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం 4 sides అసలు ఎంత పైన బెలూన్స్తో మంచిగా ఉంటుంది అనమాట. సో యూకేలో ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలియకపోతే ఒకసారి వచ్చి చూడండి. తెలియని వాళ్ళు చాలా బాగుంటుంది. మీకు సమ్మర్ కాబట్టి వీక్ ఆఫ్స్ ఉంటాయి, లైక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా వచ్చి చూడండి, విజిట్ చేయండి. అండ్ ఇక్కడ అయితే చాలా అంటే చాలా బఫెస్ ఉంటాయి, తినొచ్చు. చైనీస్ ఫుడ్ అన్నీ ఉంటాయి. లైక్ పర్ హెడ్ 15 to 18 pounds మధ్యలోనే అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో ప్లేసెస్ అంతా. చాంగ్ ఏదో అంటారు ఏంటి చైనా వాళ్ళు, చింగ్ చాంగ్. సో మీకు కూడా ఒక అమ్మాయి పరిచయం అయింది ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు. అమ్మాయి పేరు ఏం పేరు తెలుసా? ష్వెన్ మీనింగ్ ఏంటి? ష్వెన్ అంటే విండో నుంచి మనం విండో దగ్గర కూర్చొని మంచిగా గాలి వస్తుంది కదా, ఆ ప్లెజెంట్ ఫీలింగ్ ని ష్వెన్ అంటారు. ఓ ష్వెన్ గైస్. మేమైతే సమంత శుభం మూవీ నుంచి ఒక సమంత ఉక్ స్టెప్ అయితే వేసాము. ఎన్ని టేక్స్ చేసామంటే ఐషుకు డాన్స్ వచ్చు, ప్రణీతకు డాన్స్ వచ్చు, నాకే డాన్స్ రాదు గైస్. చాలా పబ్లిక్ లో డాన్స్ చేయాలంటే చాలా కష్టం అనిపించింది. అయితే వచ్చి తప్పకుండా విజిట్ చేయండి, అది మీకు నచ్చుతుంది. అండ్ బై చైనా టౌన్, బై. ఇక్కడ చూసారా వీటికి తినడానికి ఎవరేస్తున్నారు తెలుసా? ఒక హోమ్లెస్ ఆయన అనమాట. అసలు పాపం ఆయనకే ఫుడ్ ఉండదు, బట్ ఆయన వేస్తున్నాడు ఇక్కడ నుంచి. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది కదా ఫుడ్ వాల్యూ అనేది. సో స్వీట్ ఆఫ్ హిమ్ కదా. చూడండి ఇంత జనాలు ఎక్కడి నుంచి వస్తారు ఐషు. దిస్ ఈజ్ లండన్ బేబీ. చూడండి గైస్ అసలు ఎంత మంది జనాలు అసలు, బాబోయ్. నాకైతే ట్రైన్లో గాలి కూడా ఆడలేదు, ఎంత మంది ఉన్నారు. ఇదే చైనా టౌన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి అంత బాగుంటుంది. లోపలికి వెళ్తే మొత్తం తిరునాళ్ళ లెక్కే ఉంటుంది. చూడండి అందరు ఎలా ఫొటోస్ తీసుకుంటున్నారో. మీరు కూడా తప్పకుండా దీంట్లోకి వెళ్ళి చూసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి. అలాగే ఇండియాలో ఉండే వాళ్ళు ఇంకా మరిన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాను. సో గాయ్స్ ఈరోజు అయితే మా డే అవుట్ ఇలా గడిచింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే యూకేలో ఎవరైతే ఉంటున్నారో ఒకసారి చైనా టౌన్ విజిట్ చేయండి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని ప్లేసెస్ చూపిస్తూ ఉంటాను మీకు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంకా మీకు మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలా వీడియో వచ్చేస్తాను అనమాట. అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ వ్లాగ్స్. సో సీ యూ గైస్, అంటిల్ దెన్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.